హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లలితా త్రిపుర సుందరి టీవీ. నా పేరు గాయత్రి. మొదట రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి రాసిన రామాయణం మొదటి రామాయణం కాదు అని హిందూ ధర్మ గ్రంథంలో చెప్పడం జరిగింది. మరి మొదట ఎవరు రామాయణాన్ని రచించారు? హనుమంతుడు రామాయణాన్ని సముద్రంలో పారవేస్తాడు. మరి ఎందుకు అలా చేశాడు? ఈ ప్రశ్నలన్నింటికీ ఒక్కొక్కటిగా సమాధానాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రామాయణాన్ని చాలామంది రచించారు, కానీ వాల్మీకి రచించిన రామాయణం మొదటిది అనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి హిందూ ధర్మ గ్రంథం ప్రకారం వాల్మీకి రాసిన రామాయణం మొదటి గ్రంథం కాదంట. మరి అతను రాసినది రెండవ గ్రంథమని చెప్పడం జరిగింది. మరి మొదటి రామాయణం ఎవరు రచించారు? ఆ గ్రంథం ఇప్పుడు ఏమైంది? ఈ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీరాముడు లంకాధిపతి అయిన రావణుణ్ణి సంహరించి అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. ఈ సమయంలో హనుమంతుడు హిమాలయాలకు తపస్సు కోసం వెళ్తాడు. ఆ సమయంలో హిమాలయాల్లో ఒక రాతి పర్వతంపై రామాయణాన్ని రచిస్తాడు హనుమంతుడు. ఈ హనుమంతుడు రచించిన రామాయణాన్ని హనుమద్ రామాయణం అని కూడా అంటారు. కొంతకాలం తర్వాత వాల్మీకి కూడా రామాయణాన్ని రచిస్తాడు. రామాయణం రచించిన తర్వాత ఆ రామాయణాన్ని శివుడికి అర్పించాలని వాల్మీకి కైలాసానికి వెళ్తాడు. కైలాసానికి వెళ్ళిన తర్వాత అతని కన్నా ముందుగా హనుమంతుడు రామాయణాన్ని రచించడం గమనించి బాధతో నిరాశతో వెనుదిరుగుతాడు. అది గమనించిన హనుమంతుడు అతని దగ్గరకు వెళ్ళి వాల్మీకి ఋషిని అసలు ఏమైంది, ఎందుకు మీరు బాధపడుతూ వెళ్ళిపోతున్నారు అని అడుగుతాడు. వాల్మీకి ఋషిని గమనించిన హనుమంతుడు ఋషి దగ్గరకు వెళ్ళి ఎందుకు నిరాశపడుతూ వెళ్ళిపోతున్నారు అని అడుగుతాడు. అందుకు వాల్మీకి ఋషి ఇలా చెప్తాడు, నేను చాలా కష్టపడి ఈ రామాయణాన్ని రచించాను, కానీ నాకన్నా ముందుగా మీరు రామాయణాన్ని రచించారు, కాబట్టి నేను రాసిన ఈ రామాయణానికి విలువ లేదు అని అతనితో బాధ చెప్పుకుంటూ దుఃఖిస్తాడు వాల్మీకి. వాల్మీకి ఋషి బాధను చూసి హనుమంతుడు తట్టుకోలేకపోయాడు. ఆ ఋషిని తన భుజాలపై కూర్చోబెట్టుకొని హనుమంతుడు తను రాసిన ఆ పర్వతాన్ని చేతిలో పట్టుకొని సముద్రం వద్దకు వెళ్తాడు. సముద్రం వద్దకు వెళ్ళి జై శ్రీరామ్ అంటూ తన చేతిలో ఉన్న ఆ పర్వతాన్ని నీళ్ళలో వేసేస్తాడు. హనుమంతుడు రామాయణం రాసిన ఆ పర్వతాన్ని నీళ్లలో వేయటం చూసి వాల్మీకి చాలా బాధపడతాడు. హే రామభక్త హనుమ, నువ్వు ఎంత దయగలవాడవు! నీ గుణగణాలు, నీ మహిమలు చెప్పడానికి నేను మరొక జన్మ ఎత్తుతాను. నేను అందరికీ అర్థమయ్యే భాషలో రామాయణాన్ని మళ్ళీ రచించడం కోసం కలియుగంలో మరో జన్మ ఎత్తుతాను అంటూ హనుమంతుడికి వాల్మీకి మాట ఇస్తాడు. శ్రీ రామచరిత మానస రచించిన గోస్వామి తులసీదాస్ మరెవరో కాదు, వాల్మీకి మహర్షి యొక్క మరో జన్మ అని చెప్పడం జరిగింది. ఈ కారణం వల్లనే తులసీదాస్ రామాయణాన్ని రచించడం జరిగింది. రామాయణం కన్నా ముందుగా హనుమాన్ చాలీసాను రచించి హనుమాన్ యొక్క గుణగణాలను తెలియజేశాడు. హనుమంతుని ప్రేరణతో శ్రీ రామచరిత మానస రచించడం జరిగింది అని చెప్పబడింది. ఈ కథ ప్రకారం రామాయణాన్ని వాల్మీకి కన్నా ముందుగా హనుమంతుడు రాశాడని తెలుస్తోంది. హనుమంతుడు రాసిన రామాయణాన్ని హనుమద్ రామాయణం అని కూడా అంటారని మనం తెలుసుకున్నాం. మరి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.